జరుగుతున్న దాడులను ఏ విధంగా చూడొచ్చు? మరి ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారంటారు? తెలుగుదేశం పార్టీ వాళ్ళకి భయం పట్టుకుంది. ఇప్పుడు వరకు అన్ని ప్రజా వ్యతిరేక కార్యక్రమాలలో పోతున్నాం. ప్రజలలో అసహనం వస్తూ ఉంది, ప్రజలలో వ్యతిరేకత వస్తుంది. ఆ ప్రజలలో వ్యతిరేకత కార్యక్రమాలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామస్థాయికి తీసుకెళ్ళి ఏదైతే ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని వివరించి వాళ్ళను మోటివేట్ చేస్తున్నారు. కాబట్టి వీళ్ళని అడ్డుకోవాలి. ఈ మెడికల్ కాలేజెస్ ప్రైవేటైజేషను ఈ కోటి సంతకాల ద్వారా వాళ్ళ బండారం అంతా బయటపడుతుంది. కోటి సంతకాలు తీసుకుపోయి గవర్నర్ గారికి ఇస్తే వాళ్ళు చేసేటువంటి దోపిడీ, మెడికల్ కాలేజ్ ముసుగులో వాళ్ళు చేసేటువంటి దోపిడీ గవర్నర్ గారి దృష్టికి పోతుంది, కేంద్ర ప్రభుత్వం దృష్టికి పోతుంది. కాబట్టి దీన్ని ఎట్లయినా సరే ఈ కార్యక్రమాలను అడ్డుకోవాలని ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ అక్కడ మా కార్యకర్తలు కూడా చాలా ధైర్యంగా దాన్ని ఎదుర్కొని ఆ కార్యక్రమాన్ని శ్రీదేవి గారితో నడిపించడం జరిగింది. ఎక్కడ కూడా నేను తెలుగుదేశం పార్టీ నాయకులకు చెప్తున్నాం, మీ తాటాకు చప్పుళ్లకు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ భయపడేటువంటి పరిస్థితి ఉండదు. మీరు ఇట్లాగే ఇంకా గలాటల ద్వారా మమ్మల్ని అడ్డుకోవాలని చూస్తే తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి. ఈరోజు అధికార పార్టీలో ఉండామని ఎగిరెగిరి పడుతున్నారు. అధికార పార్టీలో ఉన్నా కూడా మీరేం చేసుకోలేరు. ఏదో పోలీసులను అడ్డం పెట్టుకొని రాజకీయం చేయాలనుకుంటే ఆ రోజు సికండిని అడ్డం పెట్టుకొని రాజకీయం చేసినట్టయితే యుద్ధం చేసినట్టు కాదు. ఈరోజు మాత్రం అన్ని రకాలుగా ఎదుర్కోవడానికి అన్ని సిద్ధంగా ఉన్నాం. ఈరోజు ఎవరైతే ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారో రేపొద్దున మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని కూడా గుర్తుపెట్టుకోవాలని తెలుగుదేశం పార్టీ నాయకులకు హెచ్చరిస్తూ ఉన్నాం.